హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ బై పూర్ణిమ. సో నేనైతే ఈరోజు మొత్తం ట్రెండీ మేకప్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో నేను మేకప్ చేసుకోవాలనుకుంటున్నా. అలానే స్పాట్స్ అన్నీ అయితే కవర్ చేయాలనుకుంటున్నా. మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 100-200 అనమాట. అండర్ 200 కన్నా ఎక్కువ అయితే నేను యూస్ చేస్తలేదు. అన్నీ చాలా రీజనబుల్. వాటితో అయితే నేను ఈరోజు నేను మేకప్ అనేది చేస్తున్నా. అండ్ అన్నీ కూడా కొత్తవన్నమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను పాండ్స్ సూపర్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ నేను యూస్ చేస్తున్నా. ఇది అయితే నేను ఫస్ట్ టైం యూస్ చేయడం. అంటే ఇంతకుముందు నేను చాలా విన్నా, చాలా లైట్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి. బట్ ఇదైతే చాలా లైట్ మాయిశ్చరైజర్. అది కూడా ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను పోర్ మినిమైజర్ ప్రైమర్ నేను యూస్ చేస్తున్నా. ఇది ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి తీసుకున్నా. సో చాలా రీజనబుల్లో మనకి ఏదైతే బయట మన మార్కెట్లో ఏదైతే చాలా ట్రెండ్ అవుతున్నాయో ఇవన్నీ అదే ప్రొడక్ట్స్ అండి. నేను అవే యూజ్ చేస్తున్నా. ఇది అంటే లైక్ ప్రైమర్ కూడా చాలా అంటే చాలా లైట్ ఉంది. అలానే చాలా స్మూత్ ఫినిషింగ్ ఉన్నది. ఇట్లా రఫ్ కాకుండా మీకు ఎక్కడైతే పోర్స్ ఉన్నాయో అక్కడ మంచిగా మీరు డ్యాప్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి కరెక్టర్ ప్యాలెట్ నేను యూజ్ చేస్తున్నానండి. ఈ ప్యాలెట్ ఏంటంటే ఓన్లీ కరెక్టర్కి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఒకవేళ మీకు డార్క్ స్పాట్స్ ఉన్నా, లేకపోతే రెడ్ మార్క్స్ ఉన్నా, పింపుల్స్ ఉన్నా, ఏమున్నా సరే ఈ ప్యాలెట్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడైతే నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, అలాంటి డార్క్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నా. నేనైతే ఆరెంజ్ కరెక్టర్తో నేను ఎక్కడైతే నాకు మొత్తం డార్క్ ఉందో అక్కడ నేను ఫింగర్తో మంచిగా డ్యాప్ చేసుకుంటున్నానండి. డ్రాగ్ ఎప్పుడు చేయకండి, ఎప్పుడైనా సరే డ్యాప్ చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫేస్ మీద ఎక్కడైతే ప్రాబ్లమేటిక్ స్కిన్ ఉందో అక్కడ మీరు ఎక్కడైతే డార్క్ ఉందో అక్కడ మీరు ఈ ఆరెంజ్ కరెక్టర్తో మంచిగా బ్లెండ్ చేసుకోండి. దీని తర్వాత బ్యూటీ బ్లెండర్ తీసుకొని అది మంచిగా వెట్ చేసుకొని మీరు ఎక్కడైతే ఆరెంజ్ కలర్ అప్లై చేశారో అక్కడ మంచిగా డ్యాప్ చేసుకోండి. సో అదేంటంటే మన స్కిన్లో ఏంటంటే మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నేను ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి హెచ్డి కన్సీలర్ నేను వాడుతున్నానండి. ఇదేంటంటే కన్సీలర్ అనమాట. నేను ఏదైతే కరెక్టర్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ చేశానో దాని మీద నేను నా స్కిన్ టోన్కి ఒక్క షేడ్ డార్కర్తో నేను కన్సీల్ చేయాలి. బట్ ఏంటంటే నేను నా షేడ్ నాకు దొరకలేదు కాబట్టి నేను కొంచెం లైట్ కలర్ టోన్ తీసుకుంటున్నా. మీరేంటంటే కొంచెం డార్క్ కలర్ టోన్ తీసుకోండి. సో ఇదేంటంటే ఈ హెచ్డి కరెక్టర్ కన్సీలర్తో నేను ఫేస్ అయితే ఎక్కడైతే ఆరెంజ్ పెట్టానో అక్కడ మొత్తం నేను అప్లై చేసి మంచిగా ఇదే బ్యూటీ బ్లెండర్తో మళ్ళీ మంచిగా డ్యాప్ చేస్తున్నానండి ప్రతి ప్లేస్లో. అంటే లైక్ ఫేస్ మీద ఎక్కడైతే మనం కన్సీలర్ పెట్టామో అక్కడ మన స్కిన్ టోన్ కన్సీలర్తో మంచిగా మనం డ్యాప్ చేసుకోవాలన్నమాట. సో మీకైతే తెలుస్తుంది కదా ఆ ఫినిషింగ్. అంటే లైక్ బిఫోర్ నా ఫేస్ మీద ఉన్న స్పాట్స్, డార్క్ సర్కిల్స్ అన్నీ ఈ కరెక్టర్ అలానే కన్సీలర్తో ఆల్మోస్ట్ మొత్తం పోయాయి కదండి. సో మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ఎట్లాంటిదైనా అంటే అండర్ బడ్జెట్ అవ్వండి లేకపోతే కాస్ట్లీ అవ్వండి, మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ నేను యూజ్ చేస్తున్నా. ఇక్కడ నా షేడ్ వచ్చి 128 అనమాట. సో నేను ఫేస్ అంతా నేనైతే నా ఫింగర్తో అయితే నేను ఫేస్ అంతా నేను కొంచెం ప్రోడక్ట్ అయితే అప్లై చేశాను. మీరేంటంటే ఎక్కువ ప్రోడక్ట్ అయితే అప్లై చేయకండి, తక్కువతో వెళ్ళండి, తక్కువ యూజ్ చేయండి. ఎక్కువ అయితే కనుక ఎక్కువ అంటే హెవీ లుక్ అయిపోతుంది. అట్లా ఎప్పుడు వెళ్ళకండి. మంచిగా ఫింగర్తో మంచిగా ఫేస్ అంతా మీరు పెట్టుకొని మంచిగా డ్యాప్ చేసుకోండి. అదే బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయండి. మీ కరెక్టర్కైనా కన్సీలర్కైనా అలానే ఫౌండేషన్కైనా అదే యూజ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర బ్రష్ ఉంటే కనుక బ్రష్తో కూడా మీరు యూజ్ చేయొచ్చు. చూసారు కదా ఫౌండేషన్ తర్వాత అయితే ఫేస్ అయితే మొత్తం సెట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను నెక్ అండ్ ఇయర్స్ కూడా నేను కవర్ చేయాలా. లాస్ట్ వీడియోలో నన్ను ఎవరు అడిగారు అంటే మీరు కవర్ చేయలేదా అని. సో నేను అది రికార్డ్ చేయడం మర్చిపోయా కాబట్టి నేను చేయలేదు. ఇప్పుడు ఏంటంటే నేను నెక్, నా ఇయర్స్ అలానే నా ఫేస్ మొత్తం నేను ఫేస్ అంతా అయితే నేను మంచిగా బ్లెండ్ చేసేసుకున్నా నా ఫౌండేషన్తో. ఇప్పుడు నేను ఏంటంటే మళ్ళీ హైలైటర్ కోసం సేమ్ షేడ్తో నేను ఏదైతే కన్సీలర్ చేశానో అదే షేడ్తో అండర్ ఐస్ అలానే నా ఫోర్ హెడ్ దగ్గర అండ్ నా నోస్ మధ్యలో అలా నా చిన్ పైన అలానే చిన్ దగ్గర నేను మొత్తం మంచిగా పెట్టుకున్నా. అంటే హైలైట్ చేస్తున్నా అనమాట. అంటే నా ఫేస్లో ఏదైతే బోన్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో నేను మంచిగా కన్సీలర్ చేసుకొని నేను హైలైట్ చేస్తున్నా. సో దట్ నా ఫేస్ ఏంటంటే మంచిగా కనిపిస్తుంది. అంటే ఇట్లా నేను ఫొటోస్ దిగినా ఏం చేసినా నా ఫేస్ అనేది చాలా హైలైట్ అవుతుంది అనమాట.
డార్క్ షేడ్తో నేను కాంటోర్ చేసుకుంటున్నా. అంటే నా ఫేస్ కొంచెం ఇంతకుముందు నేనైతే ఏరియాస్ అయితే హైలైట్ చేసా, ఇప్పుడైతే కట్ చేయాలనుకుంటున్నా. సో కన్సీల్ చేయాలనుకుంటున్నా. ఎక్కడైతే నా చీక్స్ దగ్గర, నా జా లైన్ దగ్గర, నా ఫోర్ హెడ్ దగ్గర నేను డార్క్ టోన్తో, అంటే డార్క్ మీ దగ్గర కన్సీలర్ ఏదైనా ఉన్నా దాంతో కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే ఇదే ప్యాలెట్లో ఉన్న డార్క్ కలర్ అయితే మీరు యూస్ చేయొచ్చు. మంచిగా నేను అది మొత్తం పెట్టుకొని నా ఫింగర్తో అయితే నేను మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నానండి. ఇట్లా డ్రాగ్ చేయకండి, మంచిగా ఫింగర్తో మంచిగా డాప్ చేసుకోండి. సో మీ ఫేస్ అనేది షేప్ అనేది చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్లో కొంచెం ఏంటంటే పింక్లా అనిపిస్తుంది, బట్ ఏంటంటే అది డార్క్ కలర్ అనమాట. నెక్స్ట్ అయితే నేను ఫేస్ మొత్తం నేను పౌడర్తో నేను సెట్ చేస్తున్నా. ఇక్కడ నేను మార్స్ ట్రాన్స్లూషన్ పౌడర్ నేను యూస్ చేస్తున్నా, వైట్ కలర్ షేడ్ అనమాట. సో ఫేస్ మొత్తం నేను ఎక్కడైతే కరెక్టర్, కన్సీలర్, ఫౌండేషన్, కాంటోర్ ఇవన్నీ పెట్టానో ప్రతి ప్లేస్లో నేనైతే పౌడర్ చేస్తున్నానండి. సో అండర్ ఐస్ దగ్గర అయితే చాలా జాగ్రత్త ఉండాలా. అండర్ ఐస్ దగ్గర పౌడర్ చాలా మంచిగా చేయండి. మధ్య మధ్యలో క్రీజ్ లైన్స్ అనేది వస్తుంది. మీరు ఫౌండేషన్ దగ్గర అలానే కరెక్టర్ కన్సిడర్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఎక్కువ డ్రాగ్ చేయడం, ఎక్కువ డాప్ చేయడం అట్లేం చేయకండి. నెక్స్ట్ అయితే నేను స్విస్ బ్యూటీ ఐబ్రో పెన్సిల్ నేను యూజ్ చేస్తున్నా. ఈ పెన్సిల్తో పాటు మనకి స్పూలీ కూడా వస్తుంది అనమాట, అంటే కోమ్ లాగా వస్తుంది. సో ఇదేంటంటే మనం మంచిగా మన బ్రోస్ అనేది మంచిగా కోమ్ చేసుకొని దాని తర్వాత ఆ పెన్సిల్తో మనం మంచిగా షేప్ చేసుకోవాలి. అంటే మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా మీ షేప్ అనేది ఎట్లుంటుందో. సో దానికి మంచిగా మీరు లైన్ చేసుకొని బాగా డార్క్ ఇవ్వకండి, మీడియంగా డార్క్ ఇవ్వండి. బట్ ఏంటంటే మంచిగా షేప్ చేసుకొని మధ్యలో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అక్కడ మంచిగా గ్యాప్ మొత్తం ఫిల్ చేసుకోండి అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో అయితే ఎప్పుడు డార్క్ అనేది చేయకండి, ఫుల్ డార్క్ అనేది ఎప్పుడు చేయకండి. సో ఐబ్రోస్తో మనకి మీడియం చేస్తే లుక్ చాలా ఉంటుంది, బాగా డార్క్ చేసి ఇట్లా ఓవర్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో 2 సైడ్స్ మీరైతే మంచిగా ఐబ్రోస్ అనేది ఫిల్ చేసుకోండి. చూసారు కదా ఐబ్రోస్తో ఫేస్ ఎంత చేంజ్ అయిందో, అలానే ఎంత మంచిగా అయిందో. నెక్స్ట్ నేనైతే బ్యాక్ టు బేసిస్ మార్స్ ప్యాలెట్ యూస్ చేస్తున్నా, ఐ షాడో ప్యాలెట్. ఇది నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా. సో నేను ఈ లైట్, లైక్ మీడియం, డార్క్ కలర్ అలానే షిమ్మర్ షేడ్, నేను 3 షేడ్స్ నేను యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను లైట్ కలర్ నేను తీసుకున్నా. నేను నా క్రీజ్ ఓవర్, నాకు ఏదైతే క్రీజ్ ఉందో దానిపైన అలానే క్రీజ్ కింద మొత్తం నేను మంచిగా బ్లెండ్ చేస్తున్నా అనమాట. నా ఐ మొత్తం నేను మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నా. బ్లెండింగ్కి అయితే చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం లైక్ అన్నీ చేసినట్టు ఇట్లా ఫాస్ట్ చేయడం కాదు. ఐ మేకప్ ఎప్పుడైనా సరే ఎంత స్లోగా చేసి, ఎంత స్లోగా బ్లెండ్ చేస్తే అంత స్లోగా చేయాలి. ఇప్పుడు నేను సెకండ్ డార్క్ షేడ్ తీసుకున్నా, ఆరెంజ్ కలర్ షేడ్ తీసుకున్నా. ఎక్కడైతే క్రీజ్ లైన్ ఉందో ఆ క్రీజ్ లైన్ దగ్గర నేను అప్లై చేస్తున్నా. క్రీజ్ లైన్ కన్నా పైకి అయితే నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే పైన ఓన్లీ లైట్ కలర్తో చేస్తున్నా. ఓన్లీ ఆ క్రీజ్ అండ్ కార్నర్ దగ్గర మాత్రమే నేను ఈ డార్క్ కలర్ యూస్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఇప్పుడు షిమ్మర్ యూస్ చేస్తున్నా. ఇదైతే అంత పిగ్మెంటెడ్ అయితే ఏం కాదు, చాలా లైట్ పిగ్మెంటెడ్ ఉంది. అంటే నేను ఒక 7-8 టైమ్స్ పెడితే కానీ అంత పిగ్మెంటెడ్ షేడ్ అయితే అది రాలేదు. సో నేను నెక్స్ట్ ఏదైతే డార్క్ కలర్ షేడ్ ఉందో అది ఇప్పుడు ఈ షిమ్మర్ షేడ్ మొత్తం నేను మంచిగా బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే అదే ప్యాలెట్లో నేను సిల్వర్ కలర్ తీసుకొని బ్రో బోన్ ఉంది కదా ఆ ప్లేస్లో అయితే నేను మంచిగా అప్లై చేస్తున్నా. ఎప్పుడైతే అలా అప్లై చేస్తే మన ఫేస్ అనేది, మన ఐ మేకప్ అనేది మంచిగా హైలైట్ అవుతుంది. నేనైతే ఇన్సైడ్ ఎక్స్ప్రెస్ బ్లాక్ ఐలైనర్ యూస్ చేస్తున్నానండి. ఇది పెన్ ఐలైనర్ అనమాట. ఎప్పుడైనా మీరు ఐలైనర్ పెట్టినప్పుడు వింగ్ అయితే కనుక మీరు అవుటర్ వింగ్ నుంచి స్టార్ట్ చేయండి. అవుటర్ నుంచి మీరు స్టార్ట్ చేసేలాగా అయితే కనుక మీకు ఇన్నర్ అనేది మంచిగా షేప్ వస్తుంది. ఇన్నర్ కూడా మీరు ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ నుంచి పెడుతున్నారో అది స్టార్టింగ్ లైన్ కంటిన్యూ చేయండి. ఆగి పెట్టేలాగైతే కనుక మీ షేప్ అనేది పోతుంది, లైనర్ అనేది షేప్ పోతుంది. అండ్ మీకు పెన్తో చాలా అంటే చాలా ఈజీగా మీరు ఐలైనర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు షేప్ అనేది కంటిన్యూ మీరు ఇవ్వండి. ఇలా సడన్గా బ్రేక్ ఇచ్చేలాగైతే లైనర్ అయితే ఖరాబ్ అవుతుంది. అండ్ కూడా అంటే లైక్ వింగ్ లైనర్ కూడా చాలా మంచిగా అనేది మీకు వస్తుంది అనమాట. అండ్ ప్రాక్టీస్తోనే వస్తుందండి ఇది. అంటే లైక్ ఫస్ట్ టైమే మంచిగా వచ్చేయాలని కాదు, మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే కనుక
తప్పకుండా మంచిగా మీ లైనర్ అనేది వస్తుంది. చూసారు కదా ఐలైనర్ వల్ల ఐస్ మొత్తం ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇంకా కాజల్ అండ్ మస్కారా ఒకటి ఉంది. నేను రేనీ కాజల్ యూస్ చేస్తున్నానండి. ఇది 24 hours లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అందరు డైరెక్ట్ కాజల్ యూస్ చేస్తారు. నేనేంటంటే ఈ పైన వాటర్ లైన్ మొత్తం నేను ఫస్ట్ అయితే కాజల్తో నేను స్మచ్ చేస్తున్నా. ఎందుకంటే లైనర్ కనిపిస్తుంది, మస్కారా కనిపిస్తుంది, బట్ ఆ గ్యాప్ దగ్గర వైట్ అనేది మనకి కనిపించొద్దు. అందుకని నేనేంటంటే వాటర్ లైన్ పైన అండ్ కింద కూడా నేను డెఫినెట్లీ నేనైతే కాజల్తో కంపల్సరీ కాజల్ అనేది పెడతా అనమాట. సో మీరు ఎప్పుడైతే పైన వాటర్ లైన్లో మనం కాజల్ పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలండి. అదైతే లోపలికి ఐబాల్ దగ్గర తగిలే ఛాన్స్ ఉంది, లేకపోతే మన పైన ఐలైనర్ అనేది ఖరాబ్ అవుతుంది. సో మీరైతే చాలా జాగ్రత్తగా వాటర్ లైన్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. సో నేను కింద వాటర్ లైన్ దగ్గర కూడా కార్నర్ నుంచి నేను స్టార్ట్ చేశానండి. అంటే ఫ్రంట్ నుంచి కాకుండా కార్నర్ నుంచి స్టార్ట్ చేశాను. సో మీరేంటంటే మంచిగా కార్నర్ నుంచి షేప్ చేసుకుంటూ, అంటే కార్నర్ నుంచి తిక్కున్నా మీకు స్టార్టింగ్ వచ్చేసరికి తిన్ ఉండాలన్నమాట. అంటే కార్నర్లో మీకు కొంచెం లావున పర్లే, కానీ స్టార్టింగ్ అయితే ఎప్పుడైనా సరే కొంచెం తిన్నుండేలా చూసుకోండి. అప్పుడు మీ ఐ లుక్ అయితే చాలా అంటే చాలా మంచిగా అవుతుంది. సో మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అంటే మీ షేప్ అయినా లైక్ మొత్తం మీకు ఎంతవరకు కావాలో అంతవరకు, అది మీ చాయిస్ అనమాట. సో 2 ఐస్కి డిఫరెన్స్ ఏంటో మీకు కనిపిస్తుంది కదా, అదే అనమాట. సో మనది స్టెప్ ఏంటంటే ఒక్కొక్క స్టెప్ వెళ్ళే కొద్దీ మనకి లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అండ్ మీ ఐ లైనర్ అయినా కాజల్ అయినా ఏదైనా సరే మీ ఐ మేకప్ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంచెం ఎక్కువైనా మీరు అది తగ్గించుకోలేరు. అది మీరు స్టార్టింగ్ నుంచి మీరు తక్కువగా చేస్తే కనుక మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కువ చేసేసి అయ్యో ఎక్కువైపోయింది అని అనుకునే దానికన్నా స్టార్టింగ్లోనే చాలా థిన్ లేయర్తో స్టార్ట్ చేసుకోండి. సో ఇంకా మస్కారా తప్ప నా ఐ మేకప్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, ఇదైతే కొంచెం జూమ్ చేసిన నా ఐ మేకప్ మొత్తం, ఇదైతే కొంచెం జూమ్ అవుట్ చేసిన. సో మీకే డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకా మస్కారా కూడా నేను పెట్టేసి ఐ మేకప్ అయితే నేను ఫినిష్ చేసుకుంటా. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను మస్కారా మార్స్ది యూస్ చేస్తున్నా. ఇది చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న మస్కారా అనమాట. సో చాలా ఈజీగా మస్కారా అప్లై చేసుకోవచ్చండి. ఏంటంటే అపోజిట్ డైరెక్షన్స్లో మీరు ఎప్పుడు చూడాల్సి వస్తుంది. అంటే మీరు పైన మస్కారా చేస్తున్నప్పుడు కిందకి చూడండి, కింద చేస్తున్నప్పుడు పైకి చూడండి. సో ఇట్లా కార్నర్స్ చేసేటప్పుడు అపోజిట్ కార్నర్స్ చూసుకోండి. మీరు ఈజీగా మీరు మస్కారా అనేది అప్లై చేసుకోవచ్చు. అదే కాకుండా నేను ఒక సిరీస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. దాంట్లో A to Z మొత్తం అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చూసారు కదా, నా ఐ మేకప్ అయితే మొత్తం ఫినిష్ అయ్యింది. చేసి ఒకటి సిల్వర్ అండ్ ఒకటి గోల్డ్ అనమాట. నేను గోల్డ్ అయితే నేను అప్లై చేస్తున్నా. నేనైతే ఫస్ట్ మొత్తం నేను ఫింగర్తో నేను అప్లై చేస్తున్నానండి, నోస్ కార్నర్లో. ఎందుకంటే అది బోన్ ఏరియా, మీకు మనకి ఫొటోస్కి అలానే చూడడానికి లుక్ అయితే చాలా మంచిగా ఉంటుంది. బ్లష్ ఎక్కడైతే నేను పెట్టానో అక్కడే దానిపైన హైలైటర్ కూడా ఇస్తున్నా. ఆ రెండు నేను మంచిగా కలిపి నేను బ్లెండ్ చేస్తా. అలానే ఫోర్ హెడ్ కార్నర్స్ దగ్గర కూడా నేను మంచిగా నేను హైలైటర్ నేను ఇచ్చి ఇవన్నీ కలిపి నేనైతే బ్లెండ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, బ్లష్ హైలైటర్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది.
సో నా ఫేస్ అంతా సెట్ చేసుకోవడానికి నేను బ్లూ హెవెన్ నుంచి లాంగ్ లాస్టింగ్ మేకప్ ఫిక్సర్ యూస్ చేస్తున్నా. ఇది అరౌండ్ 120-150లోగా నాకు వచ్చింది. బ్లూ హెవెన్ అంటే చాలా చీప్ అనమాట, బట్ ఇది ఫిక్సర్ అయితే చాలా బాగుంటుంది అని విన్నా. ఫేస్ అంతా మనం మంచిగా ఐస్ క్లోజ్ చేసుకొని ఫేస్ అంతా మీరు ఒక్కసారి ఇట్లా రౌండ్గా తిరిగి స్ప్రే చేసుకోండి, అంత అయిపోతుంది. తర్వాత ఒక 2 minutes మీరు వెయిట్ చేసేలాగైతే అది సెట్ అవుతుంది. అండ్ నా దగ్గర అయితే ఇప్పుడు 2 ఉన్నాయన్నమాట. 2 లిప్ లైనర్స్ ఉన్నాయి. ఇది మార్చ్ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నా. ఒక్కొక్కటి నాకు 869 పడింది ఈ లిప్ లైనర్ అయితే. సో ఇందాకైతే హైలైటర్ వచ్చి నాకు ఒక్కొక్కటి 89 రూపీస్ 90 పడింది. బట్ ఏంటంటే ఎంత పిగ్మెంటెడ్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి ఆ హైలైటర్. అలానే దీంట్లోనే మనకి బ్లషర్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. బట్ నేను అవన్నీ ముందు వీడియోస్లో చూపిస్తాను. సో మనం లిప్ లైనర్ ఏంటంటే నాకు ఈ లిప్ లైనర్ ఈ షేడ్ అనేది నాకు చాలా నచ్చింది. సో తర్వాత నేను లిప్స్టిక్ కూడా నేను తీసుకున్నా కొత్తవి, లైక్ 5-6 షేడ్స్ తీసుకున్నా. బట్ ఏంటంటే ఈ లైనర్తోనే నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద టాప్ లిప్ లైనర్ అనమాట. మార్చ్ నుంచి ఎక్కువ సేల్ అవుతున్నది అనమాట. షేడ్ చూసారా ఎంత బాగుందో. అండ్ బింది పెట్టి నాకు లుక్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇదే నా ఫైనల్ లుక్. మొత్తానికి నేను అంటే లైక్ శారీ, నా జ్యువెలరీ, అలా నా మేకప్, నా హెయిర్ మొత్తం ఫినిష్ చేసుకున్నా. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నా. అండ్ ఒకసారి మీరు స్టార్టింగ్ మేకప్ చూడండి, అలానే మేకప్ అయిపోయినాక చూడండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ అయితే అరౌండ్ నాకు తెలిసి ఒక 1500లోగా అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి. మేబీ 1200 నుంచి 1500 వరకు అయితే మొత్తం ప్రొడక్ట్స్ అయితే మొత్తం అన్నీ వచ్చినాయి అనమాట. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే కింద లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.